నుంచి పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేస్తాం. కంపెన్సేషన్ కూడా చనిపోయిన వాళ్ళకి కూడా భారీగా అంటే వాళ్ళ కుటుంబాన్ని లైవ్లీహుడ్ బాగుండాలని చెప్పి కంపెన్సేషన్ కూడా డిస్కస్ చేస్తున్నాం. అదేవిధంగా గాయపడ్డ వాళ్ళందరినీ కూడా వాళ్ళు మళ్ళీ కోలుకున్న దాకా హాస్పిటల్ మంచి మంచి సౌకర్యాలను హాస్పిటల్లో జాయిన్ చేయించాలని చెప్పడం జరిగింది. వాళ్ళు అంగీకరించారు. అదేవిధంగా కంపెనీ క్లోజ్ అయినా సరే దీంట్లో 360 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. మళ్ళీ కంపెనీ తెరిచిన దాకా వాళ్ళందరూ కూడా జీతాలు ఎట్టి పరిస్థితులు ఆపొద్దని చెప్పాం. ఎందుకంటే దీని మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి ఆ 320 మందికి కూడా జీతాలు ఇవ్వాల్సిందే అని చెప్పినాం. అది కూడా అంగీకరించారు. సో కంపెన్సేషన్ అనేది ఇంకా నడుస్తుంది, చర్చలు నడుస్తున్నాయి. కంపెన్సేషన్ మీద మనమైతే చాలా ఎక్కువ అడుగుతున్నాం. కంపెన్సేషన్ గతంలో ఇదే రియాక్టర్లో చనిపోయిన వాళ్ళకి 1.5 అంటే అప్పుడు కూడా అతను రియాక్టర్లో దూకినాడు. అది హ్యూమన్ ఎర్రర్. అది అప్పుడు కూడా 1.5 crore ఇచ్చినారు. దానికంటే మించి ఇవ్వాలని చెప్పేసి మనము అంటే వాళ్ళకి ఇంకా వీళ్ళందరూ ఇక్కడ వాళ్ళు కాదు. యాక్చువల్గా ఖమ్మం నుంచి ఒకళ్ళు ఉన్నారు, పెద్దవూర మండలం నుంచి ఒకరున్నారు చనిపోయిన వాళ్ళు. ఇంకా ఇప్పుడు దాంట్లో మిగతా 9 మందిలో కూడా ఒకళ్ళ పరిస్థితి క్రిటికల్ గా ఉందని తెలిసింది. ఎవరైనా సరే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకి గాయపడ్డ వాళ్ళ డిజేబిలిటీని బట్టి కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పాం. అంటే వాళ్ళ డిజేబిలిటీ బట్టి కంపెన్సేషన్ ఇవ్వాలి, ప్లస్ వాళ్ళకి ఎంత సర్వీస్ అంత సర్వీస్ వరకు జీతాలు ఇవ్వాలని అవన్నీ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రాక్టీస్ ఇన్స్పెక్టర్ చెప్పాం రాసుకోమని. ప్రాక్టీస్ ఇన్స్పెక్టర్ లోనే ఉండి మళ్ళీ ఒకసారి పరిశీలన చేస్తున్నారు. దాంట్లో రన్నింగ్ డ్రగ్ ఉంటుంది. రన్నింగ్ డ్రగ్ తీయాలా వద్దా అనేది ప్రాక్టీస్ ఇన్స్పెక్టర్ సంబంధించిన విషయం. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూ వాళ్ళు కూర్చొని రన్నింగ్ డ్రగ్ తీయకపోతే వచ్చే నష్టం ఏంటి, తీస్తే వచ్చే నష్టం ఏంటి, వాళ్ళు బేరీజ్ వేసుకొని రన్నింగ్ డ్రగ్ తీయాలా వద్దా అనేది వాళ్ళు చూసుకుంటారు. కంపెనీ అను ప్రాక్టీస్ ఇన్స్పెక్టర్ దాని మీద డెసిషన్ తీసుకుంటారు. అంటే రన్నింగ్ డ్రగ్ తీయకపోతే మళ్ళీ ఏమన్నా పేలిపోయే అవకాశాలు ఉన్నాయా అనేది చెక్ చేసుకున్న తర్వాత దాన్ని ఇబ్బంది లేకుండా చేయమని చెప్పాం. స్కిల్డ్ అండ్ స్కిల్డ్ అనేది కూడా ఒకసారి అది కూడా చూస్తాం. స్కిల్ అంటే యాక్చువల్గా ఎంప్లాయీస్ అందరూ కూడా మన నేటివ్ కాదు. వీళ్ళు బయట నుంచి ఇప్పుడు ఖమ్మం నుంచి ఒకళ్ళు ఉన్నారు చనిపోయిన వాళ్ళలో. గాయపడ్డ వాళ్ళలో కూడా 4 ఖమ్మం నుంచి ఉన్నారు. ప్లస్ మన మిర్యాలగూడ నుంచి ఉన్నారు, మునగాల నుంచి ఉన్నారు. మన లోకల్ వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ చూస్తాం మనం ఇంకొంచెం పోరాడడానికి. వాళ్ళ లోకల్ అయినా ఎక్కడైనా సరే మనమైతే వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వాల్సింది. వాళ్ళ ప్రాణానికి విలువ కట్టడం కాదులే కానీ వాళ్ళ జీవనోపాధి కోల్పోతారు కాబట్టి వాళ్ళు చేయడం కోసం సిద్ధంగా ఉన్నాం. దీని ముందు అయితే యాజ్ ఇట్ ఈజ్ గా సీజ్ చేస్తున్నాం. విత్ ఇన్ ద స్టేట్ అయితేనేమో మనకు తెలుస్తుంది, మన కలెక్టర్ దాకా పోతుంది. కానీ వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఈ సంఘటన గురించి మాట్లాడదాం. ఈ సంఘటన విత్ ఇన్ ద స్టేట్. కంపెనీలో చాలా మంది వేరే స్టేట్ వాళ్ళు చనిపోతున్నారు. మనము మీరు చెప్పింది అక్షరాలు. మనకు ఈ చుట్టుపక్కల దాదాపు 80 నుంచి 90 ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా తరోగా ఇన్స్పెక్షన్స్ చేసి ప్రాక్టీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ ఇక్కడే ఉన్నారు, పీసీబీ వాళ్ళు ఉన్నారు, లేబర్ ఉన్నారు. ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంతా ఇక్కడే ఉన్నారు. మీరు లోన చూస్తే ఇది 2006లో ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్టరీ. 2006లో ఫస్ట్ ఒక 6 నెలల క్రితం 5 నెలల క్రితం ఒకళ్ళు చనిపోయినారు. తర్వాత ఇది సేఫ్టీ మెజర్స్ ఇంకా ఎక్కువ వాళ్ళు కూడా తీసుకోవాలని కోరుతున్నాం. ఇంకొక వ్యక్తి కూడా చనిపోయినట్టు సమాచారం అదే చెప్పి 11 మందిలో 2 చనిపోయినారు. ఇంకొకళ్ళు సీరియస్ గా ఉందన్నారు. ఒకటే ఉంది సీరియస్ గా. లేదు ఒకటే ఉంది.